Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. వెల్కమ్ టు ఐడి న్యూస్. దిస్ ఇస్ పవన్. అమెరికాలోని చికాగోలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో అమెరికాలో జరిగితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ చనిపోయిన మహిళ మనకు తెలంగాణకి చెందిన మహిళగా గుర్తించారు. సో ఆమె పై చదువుల కోసం అమెరికా వెళ్ళింది. సో అక్కడ రాత్రిపూట యాక్సిడెంట్ అవ్వడంతో ఈ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సో ఆమె దుండిగల్లోని గండిమైసమ్మ ప్రాంతంలోని బాలాజీ నగర్కి చెందిన మహిళగా గుర్తించారు. సో ఆమె అక్కడే నివసిస్తున్న శ్రీనివాసరావు గారి కూతురు. సో శ్రీజ 23 సంవత్సరాల ఆమె పై చదువుల కోసం అమెరికాలోని చికాగోకి అయితే వెళ్ళడం జరిగింది. సో గత కొద్ది కాలం క్రితమే ఆమె వెళ్ళింది. సో మంచిగా చదువులు కంప్లీట్ చేసుకుంటుంది, చదువుకునే ఉంటుంది. సో చదువుతున్న క్రమంలోనే రాత్రి ఆమె నివసిస్తున్న అపార్ట్మెంట్ నుంచి కొద్ది దూరంలో ఒక రెస్టారెంట్కి అయితే ఆమె వెళ్ళడం జరుగుతుంది. రాత్రి భోజనం చేయడానికి అయితే రెస్టారెంట్కి వెళ్తున్న క్రమంలో ఒక ట్రక్కు అకస్మాత్తుగా వెనకాల నుంచి చాలా స్పీడ్గా వచ్చేసి ఆమెను గుద్దడంతో సో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సో ఆమె అక్కడికక్కడే చాలా సివియర్ ఇంజూరీస్ అయ్యి పాపము అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. సో ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకుపోయినా ఉపయోగం లేకుండా పోయింది. సో వెంటనే ఇక్కడున్న వీళ్ళ పేరెంట్స్ అయితే అక్కడ అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల వారికి అయితే ఇన్ఫామ్ చేసి ఆ బాడీని తొందరగా తెప్పించే సహాయం అయితే కోరుతున్నారు. సో ఇది చాలామంది అమెరికాలోనే కాదు పలు దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము, గన్ ఫైర్కి చనిపోయారని చెప్పేసి, లేదా ఇక్కడ యాక్సిడెంట్లు అయ్యి చనిపోవడం అని చెప్పేసి. గత ఒక 2 నెలల్లో 1 నెల క్రితమే మనం కార్ యాక్సిడెంట్ అయ్యి సజీవ దహనం అయ్యారు ఫ్యామిలీ మొత్తం. అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ చనిపోవడము, మన తెలుగు వాళ్ళు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఏదో సాధించాలి అని చెప్పేసి ఆ పాపం వాళ్ళ తల్లిదండ్రులు కోరుకొని కష్టపడి ఆడపిల్లను కూడా అంత దూరము పంపించినప్పుడు సో ఈ సాడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళ పేరెంట్స్కే తీరని లోటు అని చెప్పుకోవచ్చు. సో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె బాడీని అయితే మృతదేహాన్ని అక్కడ నుంచి ఇక్కడికి తెప్పించే ప్రయత్నం అయితే తొందరగా తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ తెలుగు సంఘాల వాళ్ళ సపోర్ట్, ఇక్కడ నుంచి మన గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే కోరుతున్నారు. సో శ్రీజ 23 సంవత్సరాలు, చిన్న వయసు, ఎంతో సాధించాలి అనే తపనతో అదర్ కంట్రీస్కి వెళ్ళి చదివి గొప్పగా ఏదో చెయ్యాలి అని అనుకుంది. బట్ చాలా సాడ్ ఇన్సిడెంట్ ఇది, దుర్మరణం చెందడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నవి. అంటే అమెరికాలో కూడా చాలాసార్లు మనం విన్నాము గన్ ఫైర్ అయ్యి చదవడం కూడా, మొన్ననే రీసెంట్గా విన్నాము. అంటే చాలా బాధాకరం. ఇంకా ఏం చెప్పగలను చెప్పండి. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. దుండిగల్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు వీళ్ళు. సో ఈ ఇన్సిడెంట్ పైన అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే అంత దూరం వెళ్ళి చదువుకోవడం మనం అంటే అవసరం అంటారా, లేదా ఇక్కడే ఒక మంచి స్థాయిలో చదువుకొని ఇక్కడే మంచిగా జాబ్ చేసుకుంటే బెటర్ అంటారా? మీ అభిప్రాయాన్ని ఐ డ్రీమ్తో అయితే షేర్ చేసుకోండి.